హాయ్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్టఫ్డ్ క్యాప్సికమ్. దీని తయారయ్యే విధానం చూసుకుందాం ఇప్పుడు. శనగపప్పు ముందుగా 6 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇది బరకగా గ్రైండ్ చేసుకోవాలి. శనగపప్పు మిక్సీలో వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చి, తగినంత పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేయాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, తరిగిన కొత్తిమీర, కొంచెం ఆయిల్, దీన్ని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ చాలా ఎక్కువగా పడుతుందండి. ఇవి కుక్ కావాలి కదా క్యాప్సికము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. అందులో జీలకర్ర, ఆవాలు వేయాలి, కరివేపాకు. ఇవి చిటపటలాడిన తర్వాత క్యాప్సికమ్ ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా స్టఫ్ చేస్తున్నానండి. చిన్న క్యాప్సికమ్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. అందులో స్టఫ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. చేయాలండి. ఇలా స్టఫ్ చేసి ఈ ప్యాన్లో పెట్టుకోవాలి. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. ఇది మా అమ్మ నేర్పిన వంట అండి. ఈరోజు నేను ఇవి పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇలా స్టఫ్ చేస్తున్నాను. చిన్న క్యాప్సికమ్లు అయితే చాలా బాగుంటుందండి, స్టఫ్ చేయడానికి కూడా తినడానికి కూడా. ఇలా పెట్టేసుకోవాలి. స్టఫ్ చేసుకున్న తర్వాత దీనిపై నుంచి ఆయిల్ వేయాలండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలకు ఫేవరెట్ కర్రీ ఇది. ఇది క్యాప్ పెట్టాలండి. దీనికి పెట్టితేనే చక్కగా మగ్గుతుంది. మగ్గిన వాళ్ళేవో చూసుకుందామండి ఒకసారి. ఇలా మగ్గినాయి. ఇలా బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా ఇలా కావాలి. ఇలా టర్న్ చేసుకోవాలండి. క్యాప్సికమ్ మసాలా రోటీన్ కర్రీ. ఈసారి క్యాప్సికమ్తో ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. టర్న్ చేశాక ఇలా మూత పెట్టి ఇంకా 10 నిమిషాలు మగ్గిన తర్వాత సిమ్లో ఉండాలండి స్టవ్. ఇప్పుడు మగ్గినాయలేవో చూసుకుందామండి ఒకసారి. ఇప్పుడు చక్కగా మగ్గిపోయినవి. ఇలా టర్న్ చేసి చూద్దాము. మగ్గిపోయింది. ఇప్పుడు మిగిలిన శనగపప్పు ముద్ద ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది మంచిగా ఫ్రై కావాలండి. అది సిమ్లోనే పెట్టాలి స్టవ్. ఇలా సపరేట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది పొడి పొడిగా కావాలి. అయిన తర్వాత రెడీ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మగ్గిన వాళ్ళే కానీ ఇలా కావాలి. ఇలా బ్రౌన్ కలర్ కావాలి. చక్కగా ఫ్రై కావాలి. ఇలా కనిపించాలి. బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. టేస్టీ స్టఫ్డ్ క్యాప్సికమ్ రెడీ. ఇది నోరూరిపోతుందండి. చక్కగా ఉంది చూడండి ఎలా ఉందో.